నిజంగా మిమ్మల్ని చూస్తే గెటప్ చూస్తే ఒక మాఫియా డాన్ లాగానే కనిపిస్తారు. కానీ చేతికి జాలి చేతికి ఎంతో సంత తీసి జబ్బు నుంచి ఇచ్చేటువంటి గుణం, ఈ రెండు క్యారెక్టర్లు మీ లోపల కనిపిస్తాయి. పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎదిరిస్తారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను ఎదిరిస్తారు, కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి కూల్గా ఉంటారు. ఈ రెండు షేడ్స్ ఉన్నాయి. సో ఇదొకటి తెలిసిన విషయమే. ఒకటి విషయానికి వద్దాం. పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ఓటమి చెందారు. ఏమనిపించింది అసలు మీకు? ఒకటి మీరు 2-3 విషయాలు మీరు మీ యొక్క కెమెరా ముందు చెప్పారు, మీ ఆర్టీవీ కెమెరా ముందు చెప్పారు. మన సహజంగా మనిషి ముఖం ఒక తీరు ఉంటుంది, మనసు ఒక తీరు ఉంటుంది. ముఖం వేరు, మనసు వేరు. ఇక అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఓటమి జగ్గారెడ్డి అయ్యిండు అనే ప్రశ్న మీది. నేను ప్రతిదీ కూడా అంటే ఏదైనా సరే గెలిపే ఒక ఆనందాన్ని అనుకోను, ఓటమి కూడా ఆనందంగానే భావిస్తాను నేను. ఎందుకంటే ఒక గెలుపుకి ఒక కారణము, ఒక ఆలోచన ఉంటుంది. ఒక ఓటమికి దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఈ రెండిటికి కారణాలతోటే జరుగుతాయి. ఓటమికి 100 కారణాలు ఉంటాయి, గెలుపుకి ఒక కారణం ఉంటుంది. ఓటమి తర్వాత కారణాలు లెంకుకోవడం అంత లెంక నేను అది అట్లా చేసారు, ఇది ఇట్లా చేసారు, ఇవన్నీ సహజంగా ఉంటాయి ఇవన్నీ. కాబట్టి నేను ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా ఫ్రీగా ఉన్నా, రిలాక్స్గా ఉన్నా, కంఫర్ట్గా ఉన్నా. ఒక ఆనందం ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది. ఈ 9 ఏళ్ళ పరిపాలన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రజలు కోల్పోయిన స్వతంత్రాన్ని, ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. అది చాలా నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఆ సంతోషం ముందు నా ఓటమి అసలు ఎందుకు కనబడుతుంది అది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే జగ్గారెడ్డి గారు ఇంటరప్ట్ చేసినందుకు ఇప్పుడు నిజంగా అనిపించలేదా బాధ? ఒకవేళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు కూడా గెలిస్తే మంత్రి అవుతుండే, హయ్యర్ పొజిషన్లో ఉంటుండే. ఒకవైపు తీపి వార్త, మరోవైపు చేదు వార్త. పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వంలోకి వచ్చింది, 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తారు మీ పోరాటం. మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా మీ పోరాటం చేసిరు. అక్కడ ఆ జిల్లా మంత్రిని ఎదుర్కొన్నారు, హరీష్ రావుని ధీటుగా ఎదుర్కొన్నారు, సింగిల్గా, పార్టీ మిగతా నేతలు సపోర్ట్ లేకుండా. అంతవరకు ఓకే. కానీ ఇంత చేసినా కూడా మొన్న ఓటమి చెందినటువంటి కారణాలు ఏంటి అనేది విశ్లేషించలేకపోయారా? గెలిస్తే మంత్రి కదా మీరు కూడా. అంటే ఒకటి చాలామంది ఏంటంటే అరే గెలిస్తే మంత్రి అయితే నాకు ఆ ఫీలింగ్ ఉండదు. నాకు ఎందుకు ఉండదంటే నేను వాస్తవం కూడా ఎందుకు ఉండదంటే ఆ రోజులలో నేను ఉమ్మడి రాష్ట్రంలో వాస్తవాన్ని కూడా చెప్పాలంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో చాలా అసలు ముఖ్యమంత్రులతో సన్నిహితం. నేను రాజశేఖర రెడ్డి గారు నుంచి మొదలుకుంటే రోషయ్య గారు పెద్ద మనిషి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వరకు కూడా ఆ 9 ఇయర్స్ ముఖ్యమంత్రితోటి నేనున్న సన్నిహితము, ఆ పరిపాలనలో ఉన్న సన్నిహితము, అట్లా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని రాజకీయ సమీకరణలో కొంత నా ఇన్వాల్వ్మెంటు కొన్ని పరిస్థితులు కావడము, ఇవన్నీ కూడా నేను ఆ 9 ఏళ్ళ కాలంలో, అదే 10 ఇయర్స్, నేను 9 ఇయర్స్ అనుకో, 1 ఇయర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ 9 ఇయర్స్లో ఉమ్మడి రాష్ట్రంలో 3 ముఖ్యమంత్రుల పరిపాలనా విధానంలో కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా ఇన్వాల్వ్మెంటు, నేను వాళ్ళతో సన్నిహితం ఉండడము, వాళ్ళు నాతోటి కొన్ని విషయాలు షేర్ చేయడము, నేను ఆ పనులు అప్పచెప్తే చేసే ఒక కెపాసిటీ గల నాయకునిగా నేను ఉండడము, ఇదంతా నాకు చూసేసిన. ఎందుకంటే టోటల్ నేను ముఖ్యమంత్రులతోటే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 బాధ్యతలు అప్పచెప్పిండు. ఒక రాజకీయ సమీకరణల మీద 2 బాధ్యతలు అప్పచెప్పిండు. నేను అందులో ఇది సీక్రెట్ రాజకీయ సమీకరణ అనేది. ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారు కూడా ఈ పనులు జగ్గారెడ్డి వాళ్ళ సక్సెస్ చేయగలుగుతాడు, ఆ చాతుర్యం ఉంది జగ్గారెడ్డికి ఈ రాజకీయ సమీకరణలు అన్నప్పుడు నాకు ఇచ్చిన బాధ్యతలు సక్సెస్ అయినా.
అంటే దానివల్ల నాకు ఇప్పుడు ఇక నాకు ఆ 9 ఏళ్ళ మినిస్టర్సు ఇక నేను అసలు డైరెక్ట్ సీఎంలే కదా, నేను సీఎం దగ్గర ఉంటుంటే నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అయితే సీఎంలకే చెప్పేస్తుంటే ముగ్గురికి, వాళ్ళు ముగ్గురు టక్మని సంతకాలు పెట్టేస్తుంటే అయిపోతుండే. అసలు నాకు అట్లా ఏముండదు ఫీలింగ్, అట్లా అందరు ఏదో ఫీల్ అవుతున్నారు కానీ అరే నాకు ఓటమి ఫీలింగ్ ఉండదు, అయ్యో గెలిచి ఉంటే మంత్రి అయితే ఫీలింగ్ కూడా ఉండదు. నేను చాలా అసలు రిలాక్స్గా కంఫర్ట్గా ఉన్నా ఇప్పుడు నేను, అది కాబట్టి దాని టెన్షన్ అవసరం లేదు ఇక.